ఏలూరు జిల్లా జీలుగుమిల్లి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చివేస్తామని తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర వ్యాఖ్యలను బహిరంగ క్షమాపణ చెప్పాలని దళిత సంక్షేమ జాతీయ ప్రధాన కార్యదర్శి తగర రాంబాబు డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బొంతు రవితేజ, జీలుగుమిల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బొంతు రామారావు, నియోజకవర్గ ఎస్సీ నాయకులు చాపల లక్ష్మణ్, అంబేద్కర్ యూత్ సభ్యులు దేవా లక్ష్మణ్, పూర్కుమాటి యేసు, వాస బత్తుల రమణమూర్తి, కూరపాటి భీమరాజు, గోపి కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ యువజన సంఘాల తరఫున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా నేను ఇక్కడ ప్రస్తావించే అంశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో ఉన్న ప్రభుత్వం ఈరోజు దళితులు ఆత్మగౌరవం పెంపొందించుకోవాలి, అలాగే పేద మధ్య మైనారిటీ వర్గాలు కూడా ఆత్మగౌరవంతో కాలు ఎగరేసుకుని బ్రతకాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విజయవాడలోని స్వరాజ్ మైదానంలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడం చాలా హర్షణీయం. ఇది బడుగు బలహీన వర్గాలకు అలాగే సోషల్ జస్టిస్ అనే విధంగా ఈ రోజున మనకు ఒక గుర్తింపుగా విజయవాడలో మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. ఈ క్రమంలో దళితులు అభివృద్ధి చెందాలి, దళితులు ఉన్నత చదువులు చదవాలి, దళితులు పేదరికం నుంచి నిర్మూలించబడాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం పట్ల యావత్ భారతదేశం మొత్తం సముచిత స్థానం జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తూ ఉంటే, ఇది పార్టీల పరంగా కాదు, ఒక జాతికి దగ్గర గౌరవాన్ని మేము భావిస్తూ ఉంటే, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పొన్నూరుకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అనే వ్యక్తి ఒక కులాహంకార ద్రోహి ఈ రోజున అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చివేస్తామని చెప్పేసి అక్కడ మాట్లాడటం ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ మాటలు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ చౌదరి యొక్క వ్యక్తిగత అభిప్రాయమా లేకపోతే ఇది తెలుగుదేశం పార్టీ యొక్క అభిప్రాయమా అని మేము అడుగుతూ ఉన్నాం. వెంటనే ఎవరైతే నరేంద్ర చౌదరి అయితే ఎవడైతే ఉన్నాడో అతను వెంటనే యావత్ దళిత జాతికి క్షమాపణ చెప్పాలి, అతను అన్న మాటలు వెనక తీసుకోవాలి. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రతరం చేస్తామని చెప్పేసి అంబేద్కర్ యువజన సంఘాలు దళిత సంఘాల తరఫున మేము హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో మీ పార్టీ విధానం ఇదే అయితే రాబోయే రోజుల్లో ఘోరంగా మిమ్మల్ని ఓడిస్తాం, సాధారణ ఎన్నికలు ఓడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా దేవుడు మా దైవమైనటువంటి ఈ అంబేద్కర్ పట్ల లాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇది మేము సహించట్లేదు. కాబట్టి ఇది పార్టీ నిర్ణయమా వ్యక్తిగత నిర్ణయం అనేది పార్టీ పొలిట్ బ్యూరోలో సమావేశపరిచి వెంటనే దళిత జాతికి అంబేద్కర్ యువజన సంఘాలకి క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో గ్రామాల్లోకి వచ్చేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా తరిమి కొడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే విషయమై జీలుగుమిల్లి పట్టణంలో ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ధూళిపాళ్ల నరేంద్ర మీద కేసు కంప్లైంట్ నమోదు చేయడానికి మేము ఈ రోజున దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో వెళ్తున్నాం. అవసరమైతే ఇతని మీద నాన్ బెయిలబుల్ కేసుల మీద నమోదు చేయాలని చెప్పేసి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. గారి మరి భారతదేశంలోనే అతి పెద్దదైనటువంటి విగ్రహాన్ని మరి ఇటీవల మన ప్రీతం నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో స్వరాజ్ మైదానంలో ఏర్పాటు జరిగింది. ఎంతో ఘనంగా వైభవంగా మరి యొక్క వేడుక కార్యక్రమం అనేది జరగడం జరిగింది. మరి ఈ కార్యక్రమంతో మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాలందరికీ కూడా ఆత్మాభిమానాన్ని పెంపొందించేలాగా ఒక ప్రతీకగా మరి రాష్ట్ర రాజధానిగా చెప్పుకున్నటువంటి ఒక కార్యక్రమాన్ని మరి విగ్రహాన్ని చేయడం కూడా జరిగింది. ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా కులాహంకారులైనటువంటి కొంతమంది మరి కులోన్మార్కులు ఇంకా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా అంటరానితనం వేరేలాగా మార్చుకుంది, ఇదివరకులాగా అంటరానితనం లేదు, మార్చుకుందన్న దానికి ప్రతీకగా మరి విగ్రహం ఏర్పాటు చేసిన కొద్ది గంటల్లోనే ఒక ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి మరి ఆయన దుఃఖాంకారంతో చెప్పినటువంటి మాటలు, తెలుగుదేశం పార్టీలోని ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి గారు చెప్పిన మాటలు వాళ్ళ కులంమాలు ఎంత ఉందో మరి బయటికి కనిపిస్తూ ఉంది. మరి విగ్రహాన్ని పడగొట్టడం అనేది మాట అంత ధైర్యంగా చెప్పడానికి అతని వెనకాల ఇతనే ఉన్నాడా, మరి పార్టీ మొత్తం కూడా ఉందా, ఇది పార్టీకి సంబంధించిన వ్యవహారం అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇప్పటికీ అతను మాట్లాడి 2 గంటలు అవుతున్నా సరే తెలుగుదేశం పార్టీ నుంచి
ఒక్క దళిత నాయకుడు కూడా దీన్ని ఖండన చేయలేదు. అంటే పార్టీ యొక్క మాటే అదా, లేకుంటే మరి మీ జాతి అంతా కూడా అదే మాట మాట్లాడుతున్నారా అని మేము మరి గమనిస్తూ ఉన్నాం. మరి వచ్చే ఎలక్షన్లో మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరూ కూడా మరి ఈ యొక్క ధూళిపాటి నరేంద్ర చౌదరి మాటలకు మరి మీ యొక్క తీర్పు అనేది ఎలా ఉంటుందో తెలుగుదేశం పార్టీకి కనబడతా ఉంది. కనిపించేటట్టుగా చేయడానికి కూడా మేమందరం కూడా సమానంగా ఉన్నాము. మరి వెంటనే అతను నరేంద్ర చౌదరి అనే వ్యక్తి క్షమాపణలు చెప్పి మాటలు వెనక్కి తీసుకోకపోతే మేమందరం కూడా భారీ ఎత్తున ధర్నా చేసి నిరసన దీక్షను కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేయబోతున్నాం. మరి ఇది హెచ్చరికగా మరి దళిత పక్షాలందరం కూడా యాక్టివ్గా ఇవాళ తెలుగుదేశం పార్టీ నుంచి ఏదో ఒక మాట చెప్పకపోతే మరి మీ అందరం కూడా నిరసన వ్యక్తం చేస్తామని కోరుకుంటూ మాటలు. వర్ధిల్లాలి వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఖబర్దార్ కుల అహంకార ద్రోహులారా, ఖబర్దార్ కుల అహంకార ద్రోహులారా. డౌన్ 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 టీడీపీ, డౌన్ డౌన్ టీడీపీ.